నవంబర్ 28 కాలభైరవాష్టమి. దీనిని కాలాష్టమి అని కూడా అంటారు. ఇది సంవత్సరంకి ఒక్కసారి మాత్రమే వస్తుందండి. ఈరోజు అస్సలు మిస్ అవ్వకండి. సాక్షాత్తు ఆకాశంలో కాలభైరవుడు మన కంటికి కనిపిస్తాడు. ఆయన దివ్యమంగళ స్వరూపం మనకు దర్శనమిస్తుంది. కాలాష్టమి అనే పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ పోర్టల్ ఓపెన్ అవుతుందండి. ఆకాశం అంటే ఆకాశంలో కాలభైరవ స్వామి దివ్యమంగళ రూపం ప్రజ్వలిస్తుందండి. మన కంటికి కనిపిస్తుందండి. ఈరోజు సాయంత్రం 6 గంటలకి మీరు అనంత విశ్వంలో చూస్తూ చెప్పే ఈ మంత్రాన్ని పఠిస్తూ మీరు మీ నేత్రాలతో కాకుండా మీ మనోనేత్రాలతోటి చూడండి. మీకు సాక్షాత్తు ఆ కాలభైరవ స్వామి దివ్యమంగళ రూపం మీకు దర్శనమిస్తుందండి. మానవ నేత్రంతో చూసేదంతా సత్యం కాదు, మనోనేత్రం తెరిచి చూడు, సర్వం బోధపడుతుంది. మంత్రము ఓం హం షం నం గం కం సం కం మహాకాలభైరవాయ నమః. అస్సలు మిస్ అవ్వకండి. కాలభైరవ స్వామి 11 సార్లు ఈ మంత్రాన్ని పఠించండి. కాలభైరవ స్వామి అంటేనే పంచభూతాలకు అధిపతి అండి.